Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా న్యాయ మైనారిటీ శాఖ మాతలు ఎన్ఎండి ఫరూక్ గారు, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్ గారు తారక రామారావు గారికి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ గారు మాట్లాడుతూ, అదేవిధంగా ఎండి ఫిరోజ్ గారు మాట్లాడడం జరిగింది. ప్రధాన పాత్ర మీదే తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పడానికి ఒక మీడియా అనేది ప్రవర్తిస్తున్నాను. ఈ రోజు దాదాపుగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటికీ అన్ని మహానాడు కూడా అటెండ్ అయ్యారు. విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి మొదలుకొని ఇక్కడ వరంగల్, అదేవిధంగా నల్గొండ, తిరుపతి, రాజమండ్రి, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా మేము అన్ని మహానాడు జరిగిన భాగ్యం, అదృష్టం మాకు కలిగినంత కార్యకర్తలు ముఖ్యంగా వారికి నమస్కారాలు, వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నారు. అటు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాల గురించి చాలా పెద్ద ఎత్తున మనం మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నడిపొట్టేటువంటి కడప ప్రాంతంలో ఈరోజు మేము మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కావాల్సిన ప్రాజెక్టుల గురించి అదే కాకుండా రాయలసీమ ప్రాజెక్టులకు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత చేపట్టే కార్యక్రమాలు ముఖ్యంగా తెలుగుగా గాలేరు నగరి, కేసీకి మోడరేషన్, అదేవిధంగా అరుగురు ప్రాజెక్టు, గోల్గోర్ ప్రాజెక్టు, అవుగు ప్రాజెక్టు మా జిల్లాలో, మరి అదేవిధంగా చిత్రావతి గారి, మా ధర్మసాగర్ గారి ప్రాజెక్టు తీసుకొచ్చి ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం పెరగడానికి, ఈ రోజు వరి పెరగడానికి కారణం మీకు అందరికి బాగా తెలుసు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మన మహానాయకుడు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. దానికోసం ఈ రోజు మనం మహానాడు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాము. దాదాపు ఎన్ఎండి ఫారూక్ గారు ప్రతి మహానాడు అటెండ్ చేశారు. మనమంతా ఇట్లాంటి ఈ రోజు కూడా మనం చూస్తున్నాం కడపలో. అంటే కడపలో ఎందుకు చేస్తున్నామంటే కడపలో ఫస్ట్ టైం మనం 10కి 8 ఎమ్మెల్యే గెలిచినాం. దానికోసం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ప్రెస్టీజియస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గడప మీదనే పెట్టినారు. ఇది ఒక సక్సెస్ఫుల్ చేయాలని, అట్లనే రేపు జరగబోయే మహానాడుకి మన లాస్ట్ డే 29కి నంద్యాల నుంచి అందరూ చాలా ఎత్తున ప్రతి ఒళ్ళు ఇన్ఛార్జ్ కానీ, వార్డ్ కమిటీలు కానీ, దాని తర్వాత గ్రామ ఇన్ఛార్జీలు కానీ అందరూ భారీ ఎత్తున వెళ్ళి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.